హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్, ఈరోజు వీడియోలోకి స్వాగతం. ఈ ఐపీఎల్ 2025 లీగ్ దశ ముగిసింది. టాప్ 4 టీమ్స్లో ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ అండ్ సెకండ్ ప్లేస్లోని ఆర్సీబీ మొదటి క్వాలిఫైర్స్ 1లో తలపడబోతున్నాయి. ఇక 3వ ప్లేస్లోని గుజరాత్ టైటాన్స్ మరియు 4వ ప్లేస్లోని ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్స్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ అయ్యే సమయానికి అసలు ఐపీఎల్ అభిమానుల అంచనాల్లో పంజాబ్ కింగ్స్ టాప్ 5లో కూడా లేదు. కానీ ఈ సీజన్లో ఆశ్చర్యకరమైన పర్ఫార్మెన్స్తో మొదటి స్థానంలో క్వాలిఫైర్ 1 ఆడబోతోంది. మొత్తం ఐపీఎల్ 2007 నుంచి 2024 వరకు జరిగిన 17 సీజన్స్లో కేవలం 2 సార్లు మాత్రమే క్వాలిఫై అయింది పంజాబ్ టీం. మొదటిసారి 2008లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో సెమీఫైనల్స్కి చేరింది. మరలా 6 ఏళ్ల తర్వాత 2014లో రెండవసారి ఆస్ట్రేలియన్ T20 కెప్టెన్ అయిన జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో క్వాలిఫై అయ్యింది పంజాబ్ టీం. 2014 నుంచి 10 ఏళ్ల పాటు 50% కంటే తక్కువ మ్యాచెస్లో మాత్రమే గెలిచి టేబుల్లో కింది వరుసలో పోటీ పడడం అలవాటు చేసుకున్నారు పంజాబ్ టీం వాళ్ళు. లాస్ట్ 3 సీజన్స్ చూస్తే 6వ ప్లేస్లో 2022లో ఉంటే ఇంకా పోటీపడి 8వ ప్లేస్ 2023లో సాధించారు. అంతకు మించిన పర్ఫార్మెన్స్తో లాస్ట్ సీజన్ 2024లో 9వ ప్లేస్ని సాధించిన బిలో యావరేజ్ టీం ఈసారి అంచనాలకు మించి ఆడి పాయింట్స్ టేబుల్లో టాపర్ అయ్యింది. దీనికి కారణం ప్లేయర్స్ అందరూ సమిష్టిగా ఆడటం, అందులోనూ స్టార్ క్రికెటర్స్ పెద్దగా లేని ఇండియన్ ప్లేయర్స్ అయిన ప్రియాంశ్ ఆర్య, ప్రభ్-సిమ్రన్, వధేరా, శశాంక్ సింగ్, అర్షదీప్ మరియు చాహల్ లాంటి ఇండియన్ ప్లేయర్స్తో పాటు ఇంగ్లీష్, అజ్మతుల్లా అండ్ స్టోయినిస్ లాంటి ఫారిన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఒక కారణం అయితే, అన్నిటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది అండర్ రేటెడ్ ప్లేయర్ అయిన మన శ్రేయాస్ అయ్యర్ గురించి. తాను కెప్టెన్గా స్టార్ పర్ఫార్మెన్స్ లేని ఈ టీంని నడిపించడంతో పాటు తాను కూడా బాగా ఆడి పంజాబ్ టీంని ముచ్చటగా 3వసారి క్వాలిఫైర్స్కి చేర్చిన 3వ కెప్టెన్ అయ్యాడు తను. శ్రేయాస్ అయ్యర్ 2018 నుంచి 2021 వరకు ఢిల్లీకి కెప్టెన్గా ఉన్నాడు. తను కెప్టెన్సీలో 2018 మినహా 2019 మరియు 2021లో ఢిల్లీని ప్లే ఆఫ్స్కి చేర్చాడు. 2020లో ఫైనల్స్కి చేర్చడంలో తన పాత్ర ఎంతో ఉంది. మొత్తం ఢిల్లీ 6 టైమ్స్ క్వాలిఫై అయితే అందులో 3 టైమ్స్ అయ్యర్ కెప్టెన్సీలో మాత్రమే ఉంది. అలాంటిది ఢిల్లీ టీం వదులుకున్నారు అయ్యర్ని. ఇక 2024లో కేకేఆర్ టీంకి కెప్టెన్గా ఉండి ఐపీఎల్ 2024 కప్ని కేకేఆర్కి సాధించి పెట్టాడు. కానీ కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా అదే తప్పు చేసింది, మెగా ఆక్షన్లు వదిలేసి. ఇప్పుడు ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ పాత ఫ్రాంచైజీలు అయిన ఢిల్లీ అండ్ కేకేఆర్లు క్వాలిఫై కాలేదు. అయ్యర్ ఐపీఎల్లో 2015 నుంచి తన ప్రస్థానం స్టార్ట్ చేశాడు. ఒక 2016 ఐపీఎల్ తప్ప అన్ని సీజన్స్లో 30కి పైగా యావరేజ్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2020లో 519 పరుగులతో ఢిల్లీని ఫైనల్కి చేర్చడంలో తనది ఇంపార్టెంట్ రోల్. ఈ సీజన్లో అయితే 48.33% యావరేజ్తో తన ఐపీఎల్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్తో పంజాబ్కి మెయిన్ పిల్లర్గా నిలబడ్డాడు శ్రేయాస్ అయ్యర్. దీనికి ముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయాస్ టాప్ స్కోరర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఆ టోర్నమెంట్లో ఆడిన 5 మ్యాచెస్లో 48.6% యావరేజ్తో 243 పరుగులు సాధించాడు. అయినా కానీ తనకు అనుకున్నంత గుర్తింపు లేక ఇంకా అండర్ రేటెడ్ క్రికెటర్గానే తన కెరీర్ను సాగిస్తున్నాడు. దీనికి ముఖ్య కారణం ముందుగా వన్డే ఇంటర్నేషనల్స్ చూద్దాం. ఓడిఐలో అయితే తను ఇంపార్టెంట్ టైంలో వచ్చి మంచి ఆట కనబరిచిన తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడి స్కోర్స్ని సెంచరీస్గా మార్చలేకపోవడం ముఖ్య కారణం. తాను ఆడిన చాలా మ్యాచెస్లో స్కోర్స్ 40 నుంచి 60 లోపు మాత్రమే ఉంటాయి. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే మంచి ఇన్నింగ్స్ ఆడినా కానీ తన చేతుల మీదుగా గ్రేట్ ఫినిషెస్ చేయలేకపోవడంతో స్టార్ క్రికెట్ స్టేటస్కి అడుగు దూరంలో తన కెరీర్ని నడుపుతున్నాడు. ఈ ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్స్ మరియు ఫైనల్స్లో వరుసగా మంచి ప్రదర్శన చేసి కప్ సాధించి తను ఒక స్టార్ క్రికెటర్గా మంచి గుర్తింపు పొందాలని ఆశిస్తోంది స్పార్క్స్ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.